ఇచ్చాడు. ఎందుకంటే సమస్త జనులకు మీరు సువార్త ప్రకటించాలని ఆయన చివరిగా పలికిన మాట కనుక సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి దేవుని సువార్తని ప్రకటించే వారిగా మనం ఉండాలి. సువార్త అంటే మంచి వార్త మనందరికీ తెలుసు. అయితే ఆ వార్తని మనం ఎలా ప్రకటిస్తామంటే మన జీవితాలు పత్రికలు పంచిపెట్టామంటే అలా పత్రికలు పంచిపెట్టినప్పుడు ఆ పత్రికల్లో ఉన్న చదువుకుని మారుతూ ఉంటారు. అయితే యేసయ్య ఏం చెప్తున్నాడంటే మనమే ఒక పత్రికగా మారిపోవాలంట. ఆమేన్, హల్లెలూయా. మన జీవితాలు ఆశీర్వదించబడుతుంటే ఆ ఇతరులు వచ్చి మనతో ప్రార్థన చేయించుకోవడం, మనం ప్రార్థన చేసిన స్వస్థపరచబడతారంట. కనుక దేవుని సేవకులు ప్రార్థన చేస్తూ ఉంటారు మీ అందరి కొరకు. మీరు కూడా ఇతరులకి సువార్త చెప్పేటప్పుడు ఎవరైనా బాగాలేకపోతే వారి మీద బైబిల్ పెట్టి ప్రార్థన చేయండి, దేవుడు స్వస్థపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇలా అద్భుత కార్యాలు చేసే దేవుడు కనుక మనము ఆయన సేవిస్తున్న వారు కనుక ఖచ్చితంగా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. అయితే మనం